హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ మరియు పెన్షన్ల జీతాలు, పెన్షన్ల తాజా సమాచారం అయితే తెలుసుకుందామండి. సో ఏప్రిల్ నెలకు సంబంధించిన జీతాల బిల్లులు అయితే అప్లోడ్ చేసుకోవడానికి ఈ రోజే అండి మొదలవుతుంది. సో 18th to 25th వరకు అయితే అవైలబుల్ ఉంటుంది. రెగ్యులర్ పేరోల్ విల్ బి ఎనేబుల్. సో కాబట్టి ఈరోజు ఉదయం 10 గంటల సమయం నుంచి అయితే బిల్లు అప్లోడ్ చేసుకోవడానికి మనకు వీలైతే ఉంటుంది. సో ఏదైతే బిల్లు డీడీఓ గారు అప్రూవ్ చేస్తారో అవన్నీ కూడా ఈ రోజు నుంచి త్వరగా అయితే అప్లోడ్ చేయడం జరుగుతుందండి. ఇంకా వివరాలు చూసుకున్నట్లయితే జీతాలు మరియు పెన్షన్లు మీరైతే వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎంతవరకైతే చూస్తుంది. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ ఉన్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే జీతాలు మరియు పెన్షన్ బిల్లుల సిఎఫ్ఎంఎస్ హెర్బ్ పేరోల్ నాట్ ఓపెన్ అని నిన్నటి వరకు ఓపెన్లో లేదు ఇప్పటికీ కూడా. సో ఇది మనకి ఈరోజు 10 గంటల నుంచి ఆ సమయానికైతే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ప్రతి నెల సిఎఫ్ఎంఎస్ సైట్లో 16 నుంచి 25 లోపల అయితే ఎనేబుల్ ఉంటుందండి బిల్స్ అప్లోడ్ చేసుకునే దానికి. కానీ ఈసారి 16 నుంచి 25 వరకు ఎనేబుల్ చేసి మళ్ళీ వెంటనే దాన్ని డిసేబుల్ చేశారండి. ఎందుకంటే 16వ తేదీ నుంచి ఎనేబుల్ చేసిన సబ్మిషన్లో అయితే పెరిగిన డిఏతో బిల్లులు అప్లోడ్ చేసుకోవడానికి వీలు కాలేదు. సో కాబట్టి ఇప్పుడు ఈ రోజు నుంచి ఎనేబుల్ చేసే ఈ సైట్లో సిఎఫ్ఎంఎస్ సైట్లో పెరిగిన డిఏతో పాటుగా బిల్లులు అప్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఉండొచ్చని అయితే అందరూ భావిస్తూ ఉన్నారు. మరి చూడాలండి, ఏదేమైనప్పుడు కూడా 10 గంటల తర్వాత అయితే ఈ ప్రాసెస్ అనేది మొదలవుతుంది. ఇక డీడీఓలు అందరూ కూడా జీతాలు మరియు పెన్షన్ బిల్లు అప్లోడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఏప్రిల్ నెలకు సంబంధించి ఏపీ పెన్షనర్ల మరియు ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల బిల్లు అప్లోడ్ చేయడానికైతే డీడీఓలు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. సో ఈరోజు ఓపెన్ కానున్న సిఎఫ్ఎంఎస్ సైట్ అండి 10 గంటల నుంచి ఈ రోజు నుంచి 25వ తేదీ వరకు అయితే బిల్లులు అప్లోడ్ చేసుకోవడానికి అయితే అందుబాటులో ఉంటుంది. సో ఈ ఏప్రిల్ నెలకు సంబంధించి ఏదైతే కొత్త డిఏ మరియు డిఆర్ 3.64% పెరిగిందో సో దాంతో కలిపి బిల్లులు అయితే అప్లోడ్ చేయడం జరుగుతుందండి. సో మనం ఇదివరకు చూసుకున్నట్లయితే 26.37% అయితే ఉండేది డిఏ మరియు డిఆర్లు. ఇప్పుడు ఆ డిఏ డిఆర్లు అయితే 30.03కు అయితే పెరగడం మనం గమనించగలము. ఇక పెరిగిన జీతాలు మరియు దీనివల్ల జీతం మరియు పెన్షన్ అయితే ప్రతి 1000 రూపాయలకు గాను ఒక 36 రూపాయలు పెరుగుతుందండి జీతం అలాగే పెన్షన్. ఇక బిల్లులు సిఎఫ్ఎంఎస్ సైట్లో కేవలం 7 రోజులు అంటే 18వ తేదీ నుంచి 25వ తేదీ 7 రోజులు మాత్రమే అప్లోడ్ చేయడానికి వీలుంటుంది. పెన్షన్ బిల్లులు కూడా ఈ సమయంలోనే అప్లోడ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మరి కొత్త డిఏతో జీతాలు అనేది మే 1 నుంచి అయితే రానున్నాయండి. సో చూడాలి, మే 1 నుంచి 5 లోపల పూర్తిగా ఏప్రిల్ నెల జీతాలు అయితే జమ అవ్వచ్చని అయితే అంచనా. సో కొత్త డిఆర్తో కూడా మే 1 నుంచి రానున్న ఏప్రిల్ నెలకు సంబంధించిన కొత్త పెన్షన్లు అండి. డిఆర్ 30% పెరిగిన డిఆర్తో. ఇక డిఏ అరియర్స్ అనేవి మొదటి వాయిదాగా అక్టోబరు 3 సమాన వాయిదాలలో అయితే చెల్లిస్తామని ప్రభుత్వం తెలపడం జరిగింది. సో మొదటి వాయిదా ఆగస్టు 2024, రెండవ వాయిదా నవంబర్ 2024, మూడో వాయిదా ఇక ఫిబ్రవరి 2025లో అయితే ఈ విధంగా చెల్లిస్తామని అయితే చెప్పుకొని వచ్చింది. సో మరి వివరాలు అయితే ఇలా ఉన్నాయండి. సో ఈ రోజు నుంచి అయితే బిల్లులు అప్లోడ్ చేసుకోవడానికి సిఎఫ్ఎంఎస్ సైట్ అయితే ఎనేబుల్ ఉంటుంది. సో ఎవరైతే బిల్లులు త్వరగా డీడీఓ చేత అప్లోడ్ చేయబడి ఎస్టీఓ గారి చేత అప్రూవ్ చేయబడతాయో అవన్నీ కూడా తొందరగా బిల్లులు అయితే జీతాలు కానీ పెన్షన్ కానీ జమ అయ్యే అవకాశం అయితే ఉంది. సో ఇది అండి ఇప్పటివరకు నా తాజా అప్డేట్ న్యూస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.